ఎందుకంటే ఆత్మీయ యుద్ధం చేయాలంటే మన ఆరాధన చేసేవాడిగా ఉండాలి, దురాత్మలను బంధించేవాడిగా ఉండాలి. దురాత్మల మీదకి అధికారం దేవుని అడగాలి. యేసయ్యా నాకు అధికారం వచ్చినైనా, దురాత్మలు రాబోతున్న అంత్య దినాలు మాకు అధికారం వచ్చినైనా, నీ నామములు బంధించడానికి మాకు అధికారం వచ్చి, నీ నామములు విడిపించడానికి అధికారం తెచ్చి, నీ నామములు ఆజ్ఞాపించడానికి మాకు అధికారం తెచ్చి మనం ప్లే చేసేవారంగా ఉండాలి, మన ఆరాధన చేసేవారంగా ఉండాలి. బలమైన వరాలు మనం పొందుకోవాలి దేవుని వద్ద. పొందుకుంటే కనుక రాబోతున్న రాకడికి సంఘాల మీద జరుగుతున్న దాడులు మనం ఎదుర్కోగలిగితే, మీరు పోరాడుచున్నది శరీర దాడులతో కాదు, దురాత్మ శక్తులతో, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో రాయబడింది. చూడండి, ఈ యొక్క ప్రేమ దేవుని బిడ్డల హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. క్రీస్తుని బయలుపడని ఈ యొక్క వీడియోలు మేము చేస్తున్నాము. దేవుడు మాకు దేవుడు పని చేసినప్పుడు దేవుడు మాకు ఏం బయలుపరుస్తాడా, ఆ బయలుపాటుని బట్టి మేము ఈ వీడియోలు చేస్తున్నాము. ఈ వారంలో నేను పని చేస్తున్నా, దేవుడు పని చేస్తున్నా. ఏం పని చేస్తున్నా అంటే, ఈ యూట్యూబ్లో, ఈ నెట్లో వీడియోలు చేస్తున్నారు అనమాట. ఏం వీడియోలు చేస్తున్నారంటే, ఇలాంటి దేవుడి పరిచయం మీదకి దాడులు జరుగుతున్నాయి, దేవుడి సేవకుల మీదకి దాడులు జరుగుతున్నాయి, దేవుడి యొక్క ప్రజల మీదకి ఈ రీతిగా దాడులు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను అనుకుంటున్నాను, ఎవరో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇట్ల కొరకు ఒక రోజు ప్రార్థన చేద్దాము. దేవుడు ఇచ్చిన అధికారం ప్రకారం ప్లే చేసి ఆ యొక్క మందిరాల మీదకి రాకుండా ఉన్న సేవకుల మీదకి రాకుండా ఆ ప్రభావం తొలగిద్దామని చెప్పేసి ఒక రోజు కూర్చొని ప్లే చేశాను అనమాట. ప్లే చేస్తే బలంగా 2 సార్లు నేను ప్లే చేశానంట. బలంగా 2 సార్లు ప్లే చేస్తే ప్రేమ తేడబడాలారా, బలమైన పార్థులను అనగానే ఏముందంటే, ఈ కడబడ దినాల్లో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు అప్పగిస్తాడు అన్నమాట. కడబడ దినాలు అనమాట. దేవుడు కూడా నాకు ఒక వరం ఇచ్చాడు అనమాట. ఆ వరం ప్రకారం ఏంటంటే నేను పని చేస్తాను అనమాట. ఏం పని చేస్తానంటే, నాకు ఇచ్చిన వరం ఏంటంటే క్రీస్తు యొక్క వంతు చొప్పున శోధింపబడే వరం అనమాట. ఆ వరం బట్టి నేను ప్లే చేస్తున్నాను అనమాట. ఆ వరం ఏంటంటే, ఒక వ్యక్తికి నేను ప్లేర్ చేయాలి అనగా ముందుగానే ఆ యొక్క బలహీనతలు నన్ను శోధిస్తాయి అనమాట. అంటే ఆ దురాత్మ శక్తులు నన్ను శోధిస్తాయి అనమాట. అవి శోధించినప్పుడు, ముందు వచ్చి నన్ను శోధించినాయి కదా, అవి శోధించినప్పుడు ఏ వ్యక్తికి నేను ప్లేర్ చేస్తాను, ఆ దురాత్మ నన్ను ముందుగా శోధించినప్పుడు ఆ వ్యక్తికి ప్లేర్ చేయడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చినట్టు అనమాట. ఎప్పుడు యేసుక్రీస్తు నామములో ఆ వ్యక్తికి నేను ప్లేర్ చేస్తానో ఆ వ్యక్తికి వెంటనే స్వస్థత వస్తుంది అనమాట. ఇటువంటి వరం నాకు ఇచ్చాడు అనమాట దేవుడు. ఎందుకంటే దురాత్మల ద్వారా ఎంత శోధింపబడితే అంత అధికారం నాకు అనుగ్రహింపబడుతుంటది అనమాట. ఒక రోగంగా ఉన్నది, ఒక బలహీనత ఉన్నది, ఆ మనిషి దాని ద్వారా పీడింపబడుతుంది. ఆ మనిషికి ప్లేర్ చేయాలనుకున్నా ఆ యొక్క బలహీనత దగ్గర దురాత్మ నన్ను శోధించినప్పుడు ఆ దురాత్మ మీద, ఆ బలహీనత మీద వెంటనే దేవుడు ఏంటంటే స్పందిస్తాడు అన్నమాట. ప్లేర్ చేసినప్పుడు స్పందించి దేవుడు ఏం చేస్తాడంటే అతన్ని స్వస్థపరచాడు అనమాట. ఇటువంటి అధికారం, ఇటువంటి వరం నాకు అనుగ్రహింపబడద్ది. ఇంకోటి ఏంటంటే, ఈ బలమైన ప్రార్థనలు అనమాట. అంటే సంఘం మీదకి వచ్చే పరీక్షలు కానీ, దేవుడి యొక్క ఈ బూదిగా అంతా ప్లేర్ చేయడానికి అంటే అధికారం అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇలాగ ప్లేర్ చేస్తున్నాను అనమాట. ప్లేర్ చేసినప్పుడు నాకు దేవుడు అటువంటిది వరం నాకు ఇచ్చాడు అనమాట. ఒకసారి ఏంటంటే అపవాదిని నేను జయిస్తున్నప్పుడు ఒకసారి నాకు బలమైన వరం అనుగ్రహింపబడింది అనమాట, అనుగ్రహించాడు అనమాట. సరే, నేను దాన్ని, ఆ వరాన్ని నేను పొందుకొని మరొకసారి నేను ఎలాగా ప్లేర్ చేసేది. అయ్యా, నీ వంతు చొప్పు నేను శోధింపబడుతున్నాను కదా, నీ వంతు చొప్పు నాకు అధికారం, నీ వంతు చొప్పు నాకు వరాన్ని అనుగ్రహింపబో అని చెప్పేసి మాట్లాడుతున్నమాట. ఆయన వంతు చొప్పు నాకు అన్ని అధికారాలు నాకు ఇస్తున్నాడు అనమాట. ఇస్తున్నప్పుడు నేను అలాగ ప్లేర్ చేసేవాడు. నాకు ఏ వరం లేదు, ఏ కుఫా వరాలు లేవు, నీ వంతు చొప్పున శోధింపబడుతున్నాను కాబట్టి నీ వంతు చెప్పు నాకు వరం అనుగ్రహింపు. నీ వంతు చెప్పు నేను అపవాదిని నేను శోధింపబడుతున్నాను కదా, నీ వంతు చెప్పును కూడా నాకు వరము, నీ వంతు చెప్పు నాకు అభిషేకం, నీ వంతు చెప్పున ఆత్మను దంచి ప్లేర్ చేసేవన్నమాట. కానీ ఈ కడబుడ దినాల్లోకి వచ్చే లోపల యేసు ప్రభు వారు నాకు ఒక వరం అనేది అనుగ్రహించడమాట. ఈ మధ్య కాలంలో తండ్రి అయిన దేవుడు నాకు కనపడి కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క వేలు ముద్ర అనమాట. అది చూడండి, ఏలి యొక్క రాజు ముద్ర అనమాట. అది ఆ ముద్రని నాకు ఇచ్చాడు అనమాట. నాకు ఇచ్చేసి ఆయన ఏం చేస్తానంటే, మోషేకి ఈ ముద్ర అనుగ్రహింపబడింది. ఎవరిదంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క వేలుకునే ముద్ర అనమాట. ఈ ముద్ర అనుగ్రహింపబడింది కనుక
మోషే ఇక మీదట ఈ ముద్ర ద్వారా లోకం మీదకి వచ్చిన యొక్క శక్తులని పోరాటం చేయబోతానని చెప్పేసి ఆ శక్తులకి అన్నిటికీ అనౌన్స్మెంట్ చేసేది అనమాట. అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఒకసారి నేను ఇట్లాంటి వరం ఇచ్చాను, ఒకసారి మోషేకి ఇచ్చినంత కర్ర అతను కూడా ఒక కర్ర ఇచ్చాను, అధికారం కలిగిన కర్ర ఇచ్చాను, ఆ కర్రతో అతను పనిచేశాడు. ఇప్పుడు అతనికి ఏమి ఇస్తానంటే ఇదిగో నా ఏలి ముద్ర అతనికి ఇస్తానని చెప్పేసి అప్పుడు ఆయన ఆ వేలు ముద్ర నాకు ఇచ్చాడు. ఆయన ఈ వేలు ముద్రని తొడుక్కున్న కానించి ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు కదా కొన్ని శక్తులకి దేవుడు, ఆ దురాత్మలు ఏం చేస్తానంటే అవి కూడా పూజలు చేసి సాతాన్ని అడుగుతున్నాయి. ఏమని అడుగుతానంటే మాకు కూడా ఏలు ముద్ర ఇవ్వు, మాకు కూడా నీ ముద్ర మాకు అనుగ్రహించి అని చెప్పేసి మాట్లాడు. వాటికి ఇవ్వబడలేదు, నాకు మాత్రం అనుగ్రహింపబడింది. దీని ప్రభావం ఎంత అంటే రాబోతున్న దినాల్లో దాని ప్రభావం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. కాకపోతే మేము ఎందుకు వీడియోలు చేస్తున్నాము అనే విషయం ఏంటంటే దేవుడు మాకు బయలుపరిచిన ఆ బయలుపాటుని బట్టి మేము వీడియోలు చేస్తున్నాము. ఆ వీడియోలు ఏంటంటే దేవుడు మాకు బయలుపరిచిన ఆ బయలుపాటుని బట్టి వీడియోలు చేస్తున్నాము. కనీసం నేను ఎందుకు వీడియోలు చేస్తున్నాం అంటే అనే నిమిత్తం మీకు తెలియపరచాలన్నమాట. నేను ఒక సువార్తకి ఆ యొక్క విషయం ఏంటంటే మీకు తెలియచేస్తున్నదంటే ఆ యొక్క ప్రార్థన, ఎందుకంటే సంఘాల గురించి వీటన్నిటి గురించి మీరు ప్లేట్ చేసినప్పుడు సంఘాల గురించి ఇట్లన్నీ ప్లేట్ చేసి ప్రభువా ఇందు నిమిత్తం నేను ప్లేట్ చేశాను కదా, ఇన్ని దురాత్మలు నేను బంధించాను కదా, భూమి ఉన్న ప్రతి సంఘాన్ని బలహీనపరిచి ప్రతి సేవకుని ఇబ్బంది పరుస్తున్నా, ప్రతి ఒక్క సువార్తకి ఇబ్బంది పరుస్తున్నా దురాత్మ శక్తులన్నింటినీ ఈ మొదటి పేరుకు వచ్చిన రెండో పేరుకు వచ్చిన దురాత్మ శక్తులన్నింటినీ నదిని నేర్చు క్రీస్తునామములో భూమిని లయపరుస్తున్నా, మీరు లయపరచయ్యా. నేను బంధిస్తా, మీరు బంధించు. దీని ప్రభావం ఉండకూడదు, సంఘాల మీద సావుకుల మీద దీని ప్రభావం ఉండకూడదు అని చెప్పేసి నేను ప్లే చేసి దేవుడికి ఒప్పగించినప్పుడు దేవుడు నేను ప్లేట్ చేస్తున్నప్పుడు బలమైన చీకటి గంధకాలు నాకు చూపిస్తున్నమాట, చీకటి కొండలు నాకు చూపిస్తున్నమాట. ఆ దర్శనం నువ్వు చూపిస్తుంటే నేను అనుకుంటున్నాను బలమైన శోధన రాబోతుందని చెప్పేసి కొనుక్కున్నాను. కొనుక్కోవటంగానే నాకు దేవుడు ఏమో బయలుపరుస్తుందంటే ఆకాశం అంతా చీకటి కమ్మిపోతుంది. ప్రేమ దేవుని బిడ్డల ఎంత భయంకరమైన దర్శనం అంటే అంత భయంకరమైన దర్శనం. ఆకాశం అంతా చీకటి కలిపిపోతుంది. చూడండి, ఆకాశం అంతా చీకటి కమ్మిపోతే ఒక చీకటి, బలమైన చీకటి కొమ్ములుగా ఏర్పరచబడింది, తలకాయ ఏర్పరచబడింది, ఒక భయంకరమైన రూపంగా ఒక చీకటిగా ఆకాశంలో మార్చబడింది అనమాట. నేను అనుకుంటున్నాను ఆ చీకటి ఏం చేస్తుందంటే నా మీదకు తిరుగుబాటు చేయడానికి ఆ చీకటి ప్రయత్నం చేస్తున్నా, ఆకాశంలో ప్రయత్నం చేస్తే ఒక్కసారి ఆ చీకటి ఏం చేసిందంటే బలమైన ఒక ఇనప గుండులు అనమాట, 2 ఇనప గుండులు తీసుకొని నా పైన అలాగే విసిరి వేసేసింది. ఎంతంత ఇనప గుండులు అంటే కనీసం ఎంతంత ఇనుప గుండలు అంటే ఒక అంతస్తు ఎత్తు కలిగిన ఇనుప గుండులు అనమాట. కనీసం ఒక 10 అడుగులు ఎత్తు ఉంటదన్నమాట ఇనుప గుండు. 10 అడుగులు ఎత్తు కలిగిన ఇనప గుండుని ఆకాశం నుంచి కిందకి ఇసిరేస్తే నేను ఆ ఇనుప గుండు నా పైన పడదని నేను తప్పుకున్నాను. పైన పడదని తప్పుకుంటే ఆ ఇనుప గుండు భూమి మీద పడి కుంగింది. ప్రేమ దేవుని బిడ్డలాంటి ఒక బయలుపాటు గురించి దేవుడు బయలుపరుస్తున్నాడు. చూడండి, మరొక ఇనుప గుండు వాడు ఇసిరేస్తాడు, 2 ఇనుప గుండులు ఇసిరేస్తామాట. అది కూడా వచ్చి నేను ఎక్కడున్నా నా ప్రాంతాన్ని పడితే నేను మళ్ళీ ఆ ఇనుప గుండు కూడా నా మీద పడకుండా ఆకాశంలో చేయబడుతున్నాను కదా, వాడు వేసే అది నా పైకి వచ్చేది. నేను తప్పించుకున్నాక ఆ ఇనుప గుండు కింద పడింది. ఆ కింద పడుతున్న ప్రాంతం సగం ఇనుప గుండు గుచ్చుకుపోతుంది అనమాట భూమిలోకి. చూడండి ఏంటంటే ఒక బయలుపాటునిచ్చాడు. ఇంకోటి ఏంటంటే మరొక ప్రాంతాన్ని ఏం చేసిందంటే చీకటి మరీ ఇళ్ల మీదకి వచ్చేసింది అనమాట. ఇళ్ల మీదకి వచ్చేసి ఆ చీకటిలో ఉరుములతో ధనులతో కూడిన శబ్దం అనమాట. చీకటి ఎలాగుందంటే చీకటి రాసుకుంటుంది అనమాట. చీకటి అటువంటి భయంకరమైన ఆ మేఘాలు ఏంటంటే కిందకు వచ్చేసినట్టు దేవుడు యొక్క బయలుపాటు నేను చూస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇటువంటి యొక్క దేవుడు యొక్క బయలుపాటు ఇచ్చాడు. ఆ బయలుపాటుని బట్టి నేను అప్పుడు అనుకున్నా రాబోతున్నా ఈ ఒక 2-3 రోజుల లోపల భయంకర శ్రమలు రాబోతున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాం. కానీ ఈ నెరవేర్చబడతాయని చెప్పేసి నేను జాగ్రత్త పడతాను అన్నమాట. ఎటువంటి శోధన రాబోతుంది. మందిరాల గురించి ప్రార్థన చేశాను కదా, సంఘాల గురించి ప్రార్థన చేశాను కదా, పరిచయం గురించి ప్రార్థన చేశాను, దైవజనుల గురించి, సువార్తలు వీళ్ళందరి గురించి ప్రార్థన చేశాను కదా, ఎటువంటి యొక్క శోధన రాబోతుందని చెప్పేసి దీని గురించి నేను తప్పించుకోవాలనుకోలేదు. కానీ అది ఏ రీతిగా వస్తుందని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటే చూడండి ఎటువంటి శోధన వచ్చిందంటే భయంకరంగా ఒక 2 వ్యక్తులు ఆ రోజు 2 రోజుల క్రితం కూడా
నాకు అసలు వాళ్ళ గురించి బయలుపరుస్తుంది. ఎలాగ బయలుపరుస్తున్నారంటే వాళ్ళిద్దరూ ఫుల్లుగా తాగేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు మరొక బయలుపాటు అనమాట. ఫుల్లుగా తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కిందుండే మట్టిని వాళ్ళ పైన పోసుకున్నట్టు దేవుడు బయలుపరుస్తాడు అనమాట. ఆ మట్టిని వాళ్ళ పైన పోసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మట్టిలో పడి దొల్లాడుతున్నారు అనమాట. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనే విషయం వాళ్ళకే తెలియకుండా పౌరుతున్న అలాగా ఉన్నట్టు నాకు దేవుడు యొక్క బయలుపాటును అనుగ్రహించాడు అనమాట. ఏదో శ్రమ రాబోతుంది, ఏదో ఈ రీతిగా ఉండబోతుంది. చూడండి ప్రేమ దేవుని వాళ్ళారా, వాళ్ళిద్దరూ కూడా తిరుగుబాటు చేసిన ఇద్దరు వ్యక్తులు కూడా యేసు ప్రభు అని నమ్ముకున్న వ్యక్తులు ఏం చేశారంటే చూడండి, నమ్ముకొని కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత యేసు ప్రభు నమ్మకంగా నడిచే వాళ్ళ మీదకి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. ఈ రోజు ఏంటంటే నమ్మిన వారే మోసం చేసే రీతిగా ఉన్నారు. చూడండి, ఆ రోజు నైట్ సాయంకాలం పూటగా వాళ్ళు మా మీదకి అగస్తమానంగా తిరుగుబాటు చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అస్సలు వాళ్ళు నోటుకొచ్చే ఆ పచ్చి బూతులు వాళ్ళు కొట్టేదానికి మా మీదకి తిరుగుబాటు చేస్తున్నారు. మేము ఎంత చెప్పినా కూడా ఆ ఏసయ్య బయలుపరిచిన ఆ బయలుపాటు నెరవేర్చబడుతుంది. నేను అనుకోండి మా భార్య ఏమంటుంది, కేసు పెడదామని అని చెప్పేసి అంటుంది. కానీ ఒక దేవుడి బిడ్డలు అయి ఉండి కూడా వాళ్ళు ఆ రీతిగా కొద్ది రోజుల తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసినాక సాతాను ఏర్పరచుకున్న ఇనప గుండులు అంట. చూడు ఏమని అక్కడ బయలుపరుస్తుందంటే సాతాను ఏర్పరచుకున్న ఇనప గుండులు అంట. యేసు ప్రభు రక్షకునిగా అంగీకరించాడు, కానీ ఏం లాభం? ఉలలో మంచి క్రియలు లేవు. ఉలలో మంచి క్రియలు లేని వాళ్ళు ఏం చేసిందంటే సాతాను సొత్తుగా మార్చబడ్డారు. వాళ్ళు సాతాను సొత్తుగా మార్చబడి తాగుడుకు బానిసత్వం అయిపోయి, తాగుళ్ళు ఆ మద్యానికి అలవాటు అయిపోయి, తల్లి ఏందో భార్య ఏందో భర్త ఏందో అనే రీతిగా అసలు వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు అటువంటి యొక్క ఆలోచన కలిగి ఉన్నారు. చూడండి, ఆ రోజు ఎంత భయంకరంగా దూషించారంటే అంత భయంకరంగా దూషించారు. ఏ రీతిగా ఉరుములు మెరుపులు ఏ రీతిగా మేఘాలు కిందకు వచ్చినాయో ఆ ఈది మీద వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రేమ దేవుని పిల్లలా, నేను అక్క ప్రార్థన చేసి నేను అనుకుంటున్నాను, నేను ఎంత ఆ రోజు అనుకున్నాను, ఇదే బాధ ఇదే శోధన ఎంతమంది సేవకులు భరిస్తున్నా లేదు, ఎంతమంది విశ్వాసులు ఈ యొక్క శ్రమకు లోను అవుతున్నారు అనుకుంటున్నాను. చూడండి, నేను ఎంత బాధ అవుతున్నా. నేను అనుకుంటున్నా ఆ ప్రభావం నా మీదకి వచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను, అయ్యా ఇంత ప్రభావం నీ బిడ్డలు భరిస్తున్నారా? ఇంత ప్రభావం యొక్క లోకం మీద ఉన్న సంఘాల మీద కానీ, లోకంలో ఉన్న దైవజనుల మీద, లోకంలో ఉన్న సువార్థికులు కానీ నాము నిమిత్తం వాళ్ళు రక్షించబడటానికి వాళ్ళు చేసే ప్రయాసాన్ని బట్టి నా తండ్రి ఈ రీతిగా మనుషులలో చేరే ఆ దురాత్మ శక్తులు ఆ రీతిగా నా తండ్రి వాళ్ళని ఆవరించి నా తండ్రి నాయన ఆ బిడ్డలు నాశనం చేయాలని, నీ పరిచయం ముందుకు బాగుడదని ఈ రీతిగా చేర్చున్నారని చెప్పేసి నా ఆలోచన కలిగినాను. కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని దూషిస్తా, మమ్మల్ని నోటుకొచ్చినట్టు బూతులు అంత భయంకరమైన ఆ నోటికి ఎంత మాట వస్తే అంత మాటను వాళ్ళు మాట్లాడటానికి ట్రై చేశారు. కానీ నేను చేశారంటే మౌనంగా వాళ్ళు సాగి చూస్తున్నాను. నేను అంటున్నాను వాళ్ళతో ఏం మాట్లాడతారు, నీతి నుంచుకోండి, న్యాయం ఏందో నా నీతి ఏందో నిజాయితీ ఏందో మీరు తెలుసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మేము ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాం కనుక. చూడండి, ఒకప్పుడు నేను కూడా ఇంత భయంకరమైన స్థితిలో లేను కానీ ఒకప్పుడు నేను కూడా ఇటువంటి స్థానంలో ఉన్నాను. కానీ మంచి ఏందో చెడ్డని తెలుసుకొని మాట్లాడాను. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఎప్పుడు ఈ సువార్తకి సంబంధించిన ప్లేట్ చేశాను, సాతానుడికి ఎప్పుడు వీళ్ళు అంటుకట్టబడ్డారో, సాతానుడు ఎప్పుడు వీళ్ళు ఏర్పరచుకున్నాడో ఈ క్రియలను జరిగించబడుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఎందుకంటే దేవుడు ఈ రీతిగా చెప్పండి, మీరు పోరాడుచున్నది శరీర దారులతో కాదు, సకల దురాత్మ శక్తులతో, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో రాయబడింది. చూడండి, ఈ యొక్క రెండో బోరక సూచనలు భూములు జరుగుతున్నాయి. వచ్చిన ఈ దురాత్మ శక్తులు మనుషులలో చేరి ఈ రీతిగా చేస్తున్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మీయ యుద్ధం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేసి యుద్ధం చేసి మన మందిరాల మీదకి రాబోతున్న ప్రభావం తొలగించుకోవాలి. మన మీదకి రాబోతున్న ప్రభావం తొలగించుకోవాలి. ఎందుకంటే రాబోతున్న రాకడికి, యేసుప్రభు రాకడికి ముందుగా రాబోతున్న ఈ సూచనలు, ఈ దురాత్మల ద్వారా తండ్రి, ఈ దురాత్మల ద్వారా మనం తప్పించబడి ఆ రాకడికి సిద్ధపరచబడాలంటే మనం పోరాడాలని మీకు తెలియజేస్తున్నా. ఆత్మీయంగా మనం పోరాడాలి, ఆత్మీయ యుద్ధం చెయ్యాలి. మనం ఎందుకంటే శరీరకరమైన యుద్ధం మనం చేయకూడదు. మనం ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు వాళ్ళ యొక్క లక్షణాలను మనం చూపించాలి, ఆయన పోలికలు మనం చూపించాలి. ఎక్కడ తగ్గించబడాలి అక్కడ తగ్గించబడాలి, ఎక్కడ మన దేవుడు వాడుకోబోతున్నాడో ఆయన నామ నిమిత్తం అక్కడ మనం వాడబడాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. చూడండి, ఏ మాత్రం శరీర సంబంధ కార్యాలు మనం బలపరచుకోకూడదు, కానీ ఆత్మ సంబంధిత కార్యాలు మనం
బలపరచుకోవాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆత్మీయ యుద్ధం చేయాలంటే మన ఆరాధన చేసేవారిగా ఉండాలి, దురాత్మలను బంధించే వారిగా ఉండాలి. దురాత్మల మీదకి అధికారం దేవుని అడగాలి, యేసయ్యా నాకు అధికారం వచ్చినైనా, దురాత్మలు రాబోతున్న అంత్య దినాలు మాకు అధికారం వచ్చినైనా, నీ నామములు బంధించడానికి మాకు అధికారం వచ్చి, నీ నామములు విడిపించడానికి అధికారం తెచ్చి, నీ నామములు ఆజ్ఞాపించడానికి మాకు అధికారం తెచ్చి మనం ప్లేర్ చేసే వారంగా ఉండాలి, మన ఆరాధన చేసే వారంగా ఉండాలి. బలమైన వరాలు మనం పొందుకోవాలి దేవుని వద్ద. పొందుకుంటే కనుక రాబోతున్న రాకడికి సంఘాల మీద జరుగుతున్న దాడులు మనం ఎదుర్కోగలితేమి. ఎందుకంటే మనుషులేమో ఏంటంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ దురాత్మ శక్తులు వాళ్ళకి వచ్చేలాకే వాళ్ళు ఏ రీతిగా మార్చబడుతున్నారో, ఏ రీతిగా వాళ్ళ యొక్క హృదయాన్ని బండగా మార్చుకొని వాళ్ళ రీతిగా చేస్తున్నారు. కనుక అందు నిమిత్తం మనం ఏం చేయాలంటే పోరాడేవారిగా ఉండాలని తెలియజేస్తా. వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే భూమి మీద భయంకరమైన దురాత్మలు దిగి వేస్తున్నాయి. ఈ పాతాల నుంచి వచ్చిన శక్తులు ఉన్నాయి, ఆకాశం నుంచి వచ్చిన శక్తులు ఉన్నాయి. ఇక రాబోతున్న మూడో బూరకు కూడా బలమైన శక్తులు, బలమైన ప్రభావం భూమి మీదకి వస్తుందని మీకు తెలియజేస్తా. ఎందుకంటే మనం పోరాడే వారిగా ఉండాలి, జయించే వారిగా ఉండాలని మేము తెలియజేస్తున్నా. ఈ వీడియోలు మేము ఎందుకు చేస్తున్నామంటే రాబోతున్న దినాలలో మేము ఈ వీడియో ద్వారా కొంతమందిని తప్పించబడి రాబోయే దినాల్లో కొంతమందిని తెలుసుకోవాలని మేము వీడియోలు చేస్తున్నాం. కనీసం మీ ఒక దైవజనుడి స్థానంలో ఉన్న వీడియోలు చూసేవా విశ్వాసులకు తెలియచేయండి, లేదంటే నీ తోటి సహోదరులకు తెలియచేయండి. ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నామంటే పోరాటం చేయాల్సిన ఉంటుంది, ఆత్మీయ యుద్ధం చేయాల్సిన విషయం మీకు తెలియచేస్తున్నాం. ఆత్మీయ యుద్ధం చేయాలి, ఆత్మలో మనం ఆరాధించి ఆత్మ బలాలు ఆత్మ వరాలు పొందుకొని మనం జయించాలని, శరీరకరమ క్రియలు కాదు కానీ ఆత్మ సంబంధించిన క్రియలు మనం ఈ కడవడ దినాల్లో చూపించాలని, యేసు ప్రభు మాదిరి మనంగా ఉండాలని, ఆయన మాదిరి మనం చూపించాలని యేసుక్రీస్తును మనకు తెలియచేస్తా. ఈ వీడియోలు చూసి మీరు షేర్ చేసి ఇతరులకి మీరు తెలియచేయమని, ఇతరులకి మీరు ఈ యొక్క వీడియోలు పంపించడానికి ట్రై చేయమని యేసు